హెచ్సీఏ వ్యవహారంలో కేటీఆర్ అతని సోదరి కవిత కీలక పాత్ర పోషించారని చెప్పారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గురువారెడ్డి. ఇక హెచ్సీఏ అవకతవకల్లో క్విడ్ ప్రోకో జరిగిందన్నారు. సీఐడీ దర్యాప్తులో చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. కమిటీలో మినిస్టర్లు ఉండొద్దని నిబంధనలో ఉన్న బీబీసీఐ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్ కమిటీలో కేటీఆర్ ఉన్నారని తెలిపారు గురువారెడ్డి. ఇక ఆడిట్ రిపోర్టులో కూడా అవకతవకలకు పాల్పడినట్లు వివరించారు. 10 ఏళ్ల నుంచి ఒకే ఆడిట్ రిపోర్ట్ ని ప్రతిసారి కాపీ పేస్ట్ చేసి పాస్ చేస్తున్నారని చెప్పారు గురువారెడ్డి. బీసీసీఐ కాన్స్టిట్యూషన్ వాళ్ళ మెంబర్లందరికీ కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందనంటే ఖచ్చితంగా ప్రతి స్టేట్ అసోసియేషన్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ కాపీ కొట్టాలి, అందులో ఉన్న రూల్స్ అన్నీ పాటించాలి అని చెప్పింది. బీసీసీఐ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఏదైతే మేజర్గా మెంబర్షిప్ సంబంధించిన ఇష్యూ ఉన్నదో అందులో అసోసియేట్ మెంబర్ అనే క్లాజు వీళ్ళు హెచ్సీఏ వాళ్ళు పాటించకుండా 2018 నుంచి ఇప్పటి వరకు కూడా పబ్లిక్ని, ప్రజల్ని, క్లబ్లని, క్రికెటర్లందరినీ మోసం చేస్తున్నారు. బీసీసీఐ నుంచి వచ్చిన 100 కోట్ల రూపాయలు మాత్రం ఏ విధంగా కొట్టేస్తున్నారు. ఇవాళ టన్ను ఇన్ఫర్మేషన్ ఎవిడెన్స్ ఉన్నది. ఇది నేను తయారు చేసింది కాదు, లేకపోతే నాకు ఎవరో ఇచ్చింది కాదు. ఇది మొత్తం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన వీళ్ళ ఆడిట్ రిపోర్టుల నుంచి చెప్తాను. నేను పేబుల్స్కి సంబంధించిన పంచాయతీలలో అప్పుడు మంత్రి గారి సహాయం తీసుకొని వీళ్ళు క్విడ్ ప్రోకో పద్ధతిలో ఈయనకు ఐటీ బోర్డులో బీసీసీఐ బోర్డులో పెట్టుకున్నారు. బీసీఐ బోర్డులో పెట్టిన తర్వాత బెనిఫిట్ ఏంటంటే ఈ వచ్చే డబ్బులు, బీసీఐ వచ్చే డబ్బులు కానీ, ఐపీఎల్ టికెట్లే కానీ వీటికి సంబంధించింది eventsnow.com, ఇది నేను చెప్పాలి, ఆయన రాజ్ బాకాల వాళ్ళ బామ్మర్దే ఆయన రాసిన ఉత్తరంలో ఏమంటే ఇగో నేను 2019లో eventsnow.com which I have been professionally associated were engaged exclusively for the 2019 IPL season. 2017 ఈయన 19లో మాత్రమే అసోసియేట్ నాకు లెటర్ రాసిండు. 17లో మరి లయబిలిటీ ఎందుకు ఉంది ఈయనకు? 2015-16లో ఆయన మంత్రి గారు ఐటీ కమిటీలో వేయండు. ఐటీకి సంబంధించిందే కదా eventsnow.com. అయితే బీసీసీఐ టికెట్ల కాంట్రాక్ట్ వచ్చింది కదా, 15-16లో వస్తేనే కదా 17లో లయబిలిటీ పేయబుల్ ఉంటుంది హెచ్సీఏ నుంచి. 17లో 13,76,000, 18లో 12,47,000, 19లో 12,07,000. అంటే ఇది హెచ్సీఐ ఈ పైసలు ఎగ్గొట్టిందా? ప్రతి సంవత్సరము స్టాండర్డ్గా ఈ ఫిగర్ అందరికీ పేమెంట్లు చేస్తున్నారా మనం కనుక్కోవాలి. అంటే నాకు వచ్చే అనుమానం ఏంటంటే ఈ ఒక్కరికి పేమెంట్ చేయకుండా ఆపలే. మనం ఆడిట్ తీసి బయటికి తీస్తే ఏ సంవత్సరం ఆడిట్ అన్నది తీయండి మీరు. ఏదైనా ఫిగరు వీళ్ళు పేయబుల్ చూపించారు అని అంటే ఆ ఫిగరు అంతకుముందు సంవత్సరం అదే ఫిగర్ ఉంటుంది, ఈ సంవత్సరం అదే ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ అదే ఉంటుంది బై డిఫాల్ట్. అంటే ఆడిటర్ తప్పు చేసిరా, అకౌంటెంట్ తప్పు చేసినరా, లేకపోతే ఇలా ఉన్న ఆఫీస్ బేరర్స్ తప్పు చేసిరా నాకు అర్థం కాలేవు. eventsnow.com ఇదే సంవత్సరం అంటే 2023-24 ఆయన రాసిన ఉత్తరంలో 19 వరకే నాకు సంబంధం తర్వాత అన్నాడు. 23-24 దాకా నాకు పేమెంట్ ఎందుకు చేయలే? మరి వీళ్ళు ఎక్స్పెండిచర్ అవుతుంది ప్రతి సంవత్సరము 60 కోట్ల, 70 కోట్ల, 100 కోట్ల బీసీసీఐ నుంచి డబ్బులు వస్తున్నాయి, ఎక్స్పెండిచర్ అవుతున్నది. రాజ్పాకాలకు కానీ, కేటీఆర్ కుటుంబానికి కానీ హైదరాబాద్ క్రికెట్ సంబంధం లేకపోతే 2019లో మాత్రమే ఆయన మాటల ప్రకారం టికెట్లు అమ్మిడి ఉంటే ముందు కానీ వెనక్కి కానీ పేబుల్లో ఎందుకు వచ్చిండు? దీనికి సమాధానం కావాలి. రిటర్న్గా దీనికి కూడా సమాధానం చెప్తే నేను సంతోషిస్తా. ఆయన ఈమెయిల్ బౌన్స్ అయింది కాబట్టి ఇక్కడ మీకు ప్రూఫ్ చూపిస్తున్నా, నేను పత్రికాముఖంగా అడుగుతున్నా.